ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము. మోషేయు ఇశ్రాయేలీల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలువబెట్టి వాటి మీద సున్నము పూసి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను. మీరు ఈ యోర్దాను దాటిన తరువాత నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్టు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలువబెట్టి వాటి మీద సున్నము పూయవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను. వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పింపవలెను. మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ల మీద బహు విశదముగా వ్రాయవలెను. మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి, ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలువవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను.